శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆ చెన్నకేశవ స్వామి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని, ఈ ప్రాంతంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా. సకాలంలో ఆ స్వామివారి ఆశీస్సుల కారణంగా సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నిండి ప్రతి పంటకు సాగునీరు అంది రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న చేనేతలు వారి జీవితాల్లో కూడా వెలుగులు రావాలని, ముఖ్యంగా విద్యార్థుల్లో వారికి మంచి విద్య అందేలాగా స్వామివారు ఆశీస్సులు అందించాలని, తద్వారా వారి జీవితాలు బాగుపడమే కాకుండా వారి కుటుంబం అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఈ మంచి రోజు సందర్భంగా ఇవాళ ఉదయం తేరు ప్రారంభించడం జరిగింది. స్వామివారికి ఫస్ట్ వస్త్రాలు అర్పించిన తర్వాత తేరును కూడా ప్రారంభించుకున్నాం. ఇంకొక మంచి కార్యక్రమానికి కూడా ఈరోజు ధర్మవరం పట్టణంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ అనేక సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా పాత ఫైర్ ఇంజన్లతోనే ఇవాళ అత్యంత సమర్థవంతంగా ఈ ఫైర్ సిబ్బంది విధి నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆ పాత ఫైర్ ఇంజన్లను మార్చాలనే చాలా కాలంగా ఉన్న డిమాండ్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఒక దీనికి 75 లక్షల రూపాయలతో ఒక అడ్వాన్స్డ్ ఫైర్ వాటర్ టెండర్ ఫైర్ ఇంజన్ను కూడా మంజూరు చేయడం జరిగింది. దాన్ని ఇవాళ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు మాధవ్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది. నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఫైర్ సిబ్బందిని, అధికారులని సిబ్బందిని కూడా అభినందించాలనుకున్నాను. ఎందుకంటే గత ఈ 25-26 ఆర్థిక సంవత్సరంలో అనేక ప్రతికూలతల మధ్య కూడా, అంటే సరైన సౌకర్యాలు లేకపోయినా సరైన వాహనాలు లేకపోయినప్పటికీ కూడా దాదాపు 62 అగ్ని ప్రమాదాలు ధర్మవరంలో జరిగితే వాటిని సమర్థవంతంగా సకాలంలో స్పందించి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు. తద్వారా దాదాపు 4,60,00,000 రూపాయల ఆస్తి నష్టం కూడా జరగకుండా కాపాడారు. ఎంతో ప్రతికూలతల మధ్య తెగించి నేర్పుతో తెగువతో వారు ధర్మం నిర్వహిస్తూ ఉంటారు. వారికి సందర్భంగానే అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ధర్మవరం పట్టణంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా రావాలా, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలి. కానీ ఏ కారణం చేతైనా వస్తే సత్వరమే స్పందించి ప్రజల ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా విధి నిర్వహించాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను.